జగన్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వైసీపీ నేతలు గీత దాటి మరి మాట్లాడి ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారు. అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అయితే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఆయన మెప్పు పొంది నాడు పదవులు కొట్టేయటానికి ప్రయత్నించిన వారంతా ఊచలు లెక్కబెడుతుంటే జగన్ వారిని విడిపించుకోలేకపోయారు. ఈ మధ్య వైసీపీలో ప్రమోషన్ కొట్టేసిన ఆ మహిళా నేత కూటమి అగ్రనేతలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. అడ్డగోలుగా రెచ్చిపోతున్న ఆమెకు చిక్కులు తప్పవా? నోరు ఉంది కదా అని అడ్డగోలుగా రెచ్చిపోయి ప్రత్యర్థులను దూషిస్తే అందుకు పర్యవసానం ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు నోరు పారేసుకుని ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో చాలా మందిపై అక్రమాలు, అన్యాయాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో అందరూ అరెస్ట్ అవ్వలేదు. ఎవరైతే నాటి కూటమి నేతలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారో వారిని తొలి విడతలో అరెస్టు చేశారు. ఇంకా కొందరు అరెస్టు కావాల్సి ఉంది. అయితే నాడు వారంతా జగన్ కళ్లలో ఆనందం కోసం, అలాగే జగన్ను మెప్పించి పదవులు కొట్టేయడానికి ప్రత్యర్థులను దూషించారు. అయితే ప్రభుత్వం మారాక వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు జైలు క్యూలు కడుతున్నారు. అయితే అది తెలిసి కూడా యాంకర్ శ్యామల, పవన్, చంద్రబాబులపై రెచ్చిపోయి విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే కూటమి అగ్రనేతలను దూషించి జగన్ మెప్పు పొందిన శ్యామల ఇప్పుడు విపక్షంలో ఉండి అధికార వర్గంపై రెచ్చిపోతున్నారు. దీంతో జగన్ వదిలిన మరో బాణం శ్యామల అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శ్యామలకు అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయమని స్క్రిప్టులు పంపుతున్నారు. వారి నియోజకవర్గాలకు పంపుతున్నారు. అక్కడ సమావేశాలు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. శ్యామలకు ఇంకా జగన్ రాజకీయం అర్థం కాలేదని కొడాలి నాని చూస్తే చాలా మంది అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఏ స్థితిలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని సలహాలిస్తున్నారు నెటిజన్లు. ఇతర నేతల్ని బలిచేసి వారికి ఓదార్పు యాత్రలు చేసి తాను రాజకీయంగా బలపడాలని జగన్ అనుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో చాలా కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో ఎంతో మంది నేతలు ఇలాగే ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్తగా శ్యామల వచ్చింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు శ్యామల. హిందూపురంలో బాలకృష్ణ ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని మాట్లాడుతున్నారు. జగన్ చెప్పినట్లుగా మాట్లాడిన వారు ఇప్పుడు భయంతో వణికిపోతున్న వారిని చూసి కూడా శ్యామలకు ఇంకా జ్ఞానోదయం కాకపోవడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. పోసాని కృష్ణమురళి, అలీ సహా ఎంతో మంది జగన్ కోసం వచ్చిన స్క్రిప్ట్లను బట్టి చిన్నా పెద్ద లేకుండా మాట్లాడారు. ఇప్పుడు వారంతా ఎటు పోయారో శ్యామల గుర్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సజ్జల ఆఫీసు నుంచి వచ్చే స్క్రిప్ట్లు ఘోరంగా ఉంటాయని, వాటిని ఫాలో అయిపోతే రేపు సజ్జల గాని జగన్ గాని పట్టించుకోరని, అందుకు వైసీపీ నేతల్లోనే చాలా మంది ఎగ్జాంపుల్ అని గుర్తు చేస్తున్నారు. తన షోలు, సినిమా ఈవెంట్లు, సినిమాల్లో చిన్నా చితక ఈవెంట్లతో మంచి పాపులారిటీ సంపాదించారు శ్యామల. మిగిలిన యాంకర్ల మాదిరిగా స్కిన్ షో చేయకుండా నిండైన వస్త్రధారణతో సాంప్రదాయబద్ధంగా కనిపించేవారు. పెళ్లయి ఓ బిడ్డకు తల్లైనా శ్యామల అందం కొంచెం కూడా తగ్గలేదు. వైఎస్ కుటుంబంతో శ్యామల ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్, షర్మిల పాదయాత్రలలో శ్యామల తన భర్త నరసింహారెడ్డి కనిపించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని అయిన శ్యామల ఏపీ ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు. అప్పట్లో ముసలి తోడేలు, గుంటనక్క కథ చెప్పిన శ్యామల అప్పుడే కూటమికి టార్గెట్ అయింది. శ్యామల చెప్పిన కథ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఉద్దేశించినదేనంటూ రెండు పార్టీల కేడర్ విరుచుకుపడింది. సోషల్ మీడియాలో శ్యామలను దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ దెబ్బకు యాంకరమ్మ సైలెంట్ అయ్యారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, చాలా భయమేస్తుందని, తనను బతకనీయండి అన్నా అంటూ ఓ వీడియోలో శ్యామల విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన జగన్ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తగా కొందరు నేతలను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు. అలా పదవి దక్కగానే ఇలా డ్యూటీకెక్కేశారు శ్యామల. వరుసగా కూటమి అగ్రనేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. విషయం వరకు మాట్లాడడం అయితే పర్వాలేదు, కానీ డోస్ పెంచి
కూటమి అగ్రనేతలపై విమర్శలు చేస్తున్న శ్యామలకు చిక్కులు తప్పవంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జగన్ భజన బృందంలో ఎంట్రీ తీసుకున్న ఒకప్పటి యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రమోషన్ దక్కించుకున్నారు. అయితే వైసీపీ అధికార ప్రతినిధి పదవి పొందడానికి జగన్ పెట్టిన అన్ని పరీక్షల్లో శ్యామల ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆమె చేసే ప్రసంగాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. చంద్రబాబు, పవన్లను తిడితే జగన్ ముసిముసి నవ్వులతో పొంగిపోతూ కనిపిస్తారు. అలాగే జగన్ సంతోషపడేలా పవన్, చంద్రబాబులపై పలుమార్లు ఘాటైన విమర్శలు చేసింది శ్యామల. ఇంకేముంది, ఆమెకు అధికార పదవి ఇవ్వడంతో ప్రెస్ మీట్లు పెట్టి మరీ కూటమి అగ్రనేతలను తిడుతోంది. కొమ్ములు తిరిగిన లీడర్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారం కోల్పోయాక అసలు బయటకు రావడమే మానేశారు. కానీ శ్యామల మాత్రం పదే పదే విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించడంతో అందరూ ఆమె దశ తిరిగిపోయిందని, పార్టీలో సీనియర్ నేతలతో సమానంగా గౌరవం లభించిందని పొగుడుతున్నారు. జనరల్గా చూస్తే అది నిజమే అనిపిస్తోంది. మరికొందరేమో జగన్ ఆమె నెత్తిన ముళ్ల కిరీటం పెట్టారని అంటున్నారు. నాడు జగన్ని చూసుకుని పేట్రేగిపోయిన పోసాని కృష్ణమురళి, రామ్గోపాల్ వర్మ ఎందుకు సైలెంట్ అయిపోయారో అందరికీ తెలుసు. ముఖ్యంగా పోసానికి వైసీపీలో పనిలేక సినీ ఇండస్ట్రీలోకి తిరిగి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. రోజా కూడా నోటి దురుసు వలనే ఎన్నికలలో ఓడిపోయారనే సంగతి అందరికీ తెలుసు. అయితే కర్మఫలం ఆమె ఇంకా అనుభవించాల్సి ఉంది. అందుకు కేసులు రెడీ అవుతున్నాయి. అయితే ఇటువంటి కష్టనష్టాలను భరించగల ఆర్థిక స్తోమత, మనోబలం ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. కనుక వైసీపీ ఓడిపోయినా ఆమె జబర్దస్త్గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్యామలకి వైసీపీ అధికార ప్రతినిధి పదవి ఏ మాత్రం బంగారు కిరీటం కాబోదు, ముళ్ల కిరీటమే అవుతుంది అన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలే శ్యామల నటన పరంగా కెరీర్ దెబ్బతినడానికి కారణమంటున్నారు. ఇప్పుడు ఆమె చేసే విమర్శలు హుందాగా ఉండాలని లేని పక్షంలో చిక్కులు తప్పవని అంటున్నారు. చూడాలి మరి శ్యామల పొలిటికల్ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.